హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మేము తిరుపతికి బయలుదేరాం అనమాట బెంగళూరు నుంచి. సో వెళ్తూ ఉండగా ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సన్ రైజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఏంటి అని అంటే స్పెషల్గా నేను మీకు ఈరోజు నార్మల్ దోశలు, ఇంకా ఆనియన్ దోశలు, గీ దోశలు ఇవన్నీ చూసుంటారు కదా. ముల్బాగల్ స్పెషల్ దోశ దగ్గరకు తీసుకెళ్తాను. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే ఆ పెనం చూసారంటే మీకు పెనమే తెలిసిపోతుంది అనమాట. ఇలా గుంతగా ఉంటుంది. సో ఇంకా దోశ మనకి పైకి క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట. కొంచెం మందంగా ఊతప్పం లాగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా పిండి వేసిన తర్వాత దోశ చుట్టూ గీ వేస్తారు. దాని తర్వాత పప్పుల పౌడర్ ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. అదొక స్పెషల్ ఫ్లేవర్ ఇచ్చేటటువంటిది అదే అనమాట. అది వేసిన తర్వాత ఆలూ కర్రీ లాంటిది మనకి మసాలా దోశలో వేస్తారు కదా, అలాంటిది వేస్తారు. సో ఇలా చూస్తే ఇలా ఉంటుందన్నమాట. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. సో టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఇంకా దీనికి సాంబార్ కానివ్వండి, కొబ్బరి చట్నీ లాంటివి ఇస్తారు. వాటితోటి తింటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి మీరు తిరుపతి టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నట్లయితే టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.